ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్యోతి కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలను పరిశీలించిన ఆమె పిఠాపురం పీఠాధిపతి ఎక్కడా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఆధ్యాత్మిక కట్టడాలను కూల్చివేయడం దారుణమన్నారు. విధ్వంస పాలన అంటే ఇదేనన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న పిఠాపురం పీఠాధిపతి ఎక్కడికి వెళ్లారు? ఆయన సొంత శాఖ అధికారులు కూల్చివేతకు దిగితే ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. అటవీ అనుమతులు తీసుకోవాల్సిన ఆయన ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. ఈ కూల్చివేతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలంటూ మండిపడ్డారు. కాశీనాయన క్షేత్రానికి నేను రావడం జరిగింది. ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు. ఈ క్షేత్రంపై ఎలా దాడులు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు, మీరు చూస్తున్నారు. నేను చూస్తూ ఊరుకోలేకపోయాను అంతే. అంటే అన్ని దానాల్లోకి అన్నదానం మహా అద్భుతం, మహా గొప్ప దానం అని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. ఒక మనిషి ఆకలితో ఉంటే ఆ మనిషి ఆకలి తీర్చడం మన కనీస ధర్మం. ఆ ధర్మాన్ని గుర్తెరిగి ఆ ధర్మాన్ని ప్రజల్లోకి ప్రజెంటేలా చేసి అన్నదానం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసినటువంటి కాశీనాయన క్షేత్రం పైన ఈ రోజు ఇలా దాడులు చేయడం మాత్రం తగినది కాదు అనేది నా అభిప్రాయం. ఇది చాలా మంది భక్తుల మనోభావాలతో కూడుకున్నటువంటి ఒక సమస్య. ఈ సమస్యని ఎంత జాగ్రత్తగా పరిష్కరించగలిగితే అంత మంచిది. ఇక్కడ నేను ఏ కులాల గురించో మతాల గురించో ప్రాంతాల గురించో మాట్లాడట్లేదు. ఆకలి అనేటువంటి అందరికీ సంబంధించిన ఒక అంశం గురించి మాట్లాడుతున్నాను. ఎందరో మంది నిరక్షరాస్యులకి ఇక్కడ ఆశ్రయం లభిస్తోంది, ఎంతో మంది అన్నార్థులకి ఇక్కడ అన్నం లభిస్తోంది. ఇక్కడనే కాదు, దీనికి ఈ క్షేత్రానికి అనుసంధానంగా 600 ఆశ్రమాలు నడుస్తున్నాయి. ఆ 600 ఆశ్రమాలపై ఈ రోజు మీరు ఇలా దాడులు చేపడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి? ఆ అన్నం తినే వాళ్ళందరి పొట్టలు ఎవరు నింపుతారు? ఒక్క రూపాయి ఆశించకుండా, ఒక్క రూపాయి తీసుకోకుండా అన్ని ఉచితంగా ఇక్కడ ఇస్తున్నారు. అందుకే ఇక్కడ నుంచి మనకి గవర్నమెంట్ కి కూడా ఆదాయం ఏమీ రాదు. మేబీ అదొక కారణంగా దీన్ని ఏమన్నా పడగొట్టేయాలని చూస్తున్నారా? హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాను, నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని అని చెప్పుకునేటువంటి మన పిఠాపురం పీఠాధిపతి ఉన్నారు కదా, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు? ఇంతమంది మాట్లాడుకుంటున్న విషయం గురించి ఆయన ఎందుకు స్పందించట్లేదు? ఆయన శాఖే కదా, ఆయన కింద ఉన్నటువంటి శాఖే కదా. అధికారులు వచ్చి ఇలా పగలగొట్టేస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంతర బాబాల్లాగా కాశీనారాయణ స్వామి ఎప్పుడు కూడా మ్యాజిక్లు చేయలేదు, జిమ్మిక్కులు చేయలేదు, నాకు ఇంతంత విరాళాలు ఇవ్వండి అని చెప్పలేదు, లావిష్ లైఫ్ ఏది లీడ్ చేయలేదు. సామాన్యుడిగా ఆయన బతికాడు. బతికినంత కాలం ఆయన చేతనైనంతలో అన్నదానం అందరికీ చేశారు, చేయించారు. ఎవరు వెళ్ళినా కూడా మన గతంలో చరిత్ర చూసుకుంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా కాశీనారాయణ స్వామి గారికి భక్తులు ఉన్నారు. వాళ్ళు వెళ్లి కలిసినప్పుడు కూడా మీరు నాకు దండాలు పెట్టద్దు, మీరు చేతనైతే 10 మందికి అన్నం పెట్టండి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కాశీనారాయణ స్వామి.